బ్రేకింగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ దిష్టి వివాదం మరింత తలనొప్పిగా మారుతా ఉన్నది. తెరపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పవన్ కళ్యాణ్ అయితే విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తప్పు చేశారు, క్షమాపణలు చెప్పాలి తెలంగాణ సమాజానికి అన్నట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే తీవ్రమైన వ్యాఖ్యలతో ఆయనపై విరుచుకుపడతా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎందుకు క్షమాపణలు చెప్పడం లేదు అంటే నన్ను ఎవరు పీకుతారన్నట్లు కూడా ఆయన ప్రవర్తన చూస్తూ ఉంటే అర్థమవుతా ఉన్నది. ఎవరు పీకుతారు, ఏం చేస్తారు అన్నట్లు ఆయన ఇంతవరకు క్షమాపణ చెప్పకపోవడం పట్ల అయితే ఆయన వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము అంటూనే పవన్ కళ్యాణ్ కన్నా తెలంగాణ ప్రాంతం అంటే ఇష్టం, తెలంగాణ ప్రాంతాన్ని అవమానిస్తే ఖచ్చితంగా మేము గలం విప్పుతాము, ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాము, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి తెలంగాణ సమాజానికి అన్నట్లు అనిరుద్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. గతంలో కూడా అనిరుద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ దిష్టి తగలడము అనే వ్యాఖ్యలు చేసి ఉండకూడదు అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఆయన ఒక వీడియో బయట కూడా విడుదల చేశారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు క్షమాపణలు చెప్పాలి, ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని ఆయన దూషించారు. తెలంగాణ సమాజం ఏర్పడి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ సీమాంధ్రవాదులకు ఆంధ్రవాదులకు తెలంగాణపై ఇంకా అలాంటి ఒక బుద్ధి ఉన్నదన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా చాలామంది తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. మొత్తం మీద నిన్న కూడా కాంగ్రెస్ మంత్రులు అలాగే మంత్రుల్లో ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే రవాణా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ వీరిద్దరు కూడా పవన్ కళ్యాణ్పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి, పవన్ కళ్యాణ్ దిష్టి తగిలింది అనడము తెలంగాణ నాయకులను ఉద్దేశించి దిష్టి తగిలింది, అందుకే కోనసీమ ఇట్లా ఎండిపోయింది అన్నట్లు వ్యాఖ్యానించారు. ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి అన్నట్లు కూడా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా వారు చెప్పారు. అంతేకాకుండా వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పవన్ కళ్యాణ్పై తీవ్రంగా విరుచుకుపడుతూ ఉన్నారు. ముఖ్యంగా అసలు వివాదం ఏంటనేది ఒకసారి చూసుకున్నట్టయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ అక్కడ మామిడి రైతులతోటి అలాగే కొబ్బరి రైతులతోటి అరటి రైతులతోటి సమీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా కొబ్బరి రైతులతోటి ఆయన సమీక్షలు నిర్వహిస్తూ రాజోల్ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ విధంగా మాట్లాడారు. కోనసీమ అనేది చాలా పచ్చదనంతో నిండుకుని ఉండేది. అప్పుడు తెలంగాణ చాలామంది నాయకులు కూడా కోనసీమను ఉద్దేశించి చాలా మాట్లాడేవారు. కాబట్టి కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది, మొండాలు లేని కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, కొబ్బరి రైతులను చూస్తుంటే కన్నీరు అంటే కడుపు తరుక్కుపోతుంది అన్నట్లు వ్యాఖ్యానించారు. అంతేకాదు దిష్టికి నల్ల బండలు కూడా పగిలిపోతాయి అన్నట్లు వ్యాఖ్యానించారు. అంటే తెలంగాణ వాదులు తెలంగాణ నాయకుల తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది కోనసీమకు, అందుకే కొబ్బరి చెట్లు మొత్తం మొండాలుగా మిగిలిపోయాయి, కొబ్బరి కాయడం లేదు, పచ్చదనం లేదు, అంతా ఎండుటాకుల్లా మారిపోయాయన్నట్లు ఆయన వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అయితే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాటలు అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో తెలియదు, పవన్ కళ్యాణ్ మాటలను చూస్తుంటే ఇలాంటి వారా ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు అనిపిస్తుంది అన్నట్టు ఆయన బీఆర్ఎస్ భవన్లో మాట్లాడుతూ జగదీశ్వర్ రెడ్డి మొదటిగా స్పందించారు. ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి స్పందించిన తర్వాత చాలామంది జగదీశ్వర్ రెడ్డికి కౌంటర్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తప్పేమున్నది, గతంలో ఈ తెలంగాణ నాయకులు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయన్నట్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించడం మొదలుపెట్టారు. మొదటగా అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందించారు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి స్పందించారు, పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆ తర్వాత ఇతర మంత్రులు అంటే పీసీసీ వర్గం కూడా స్పందించినట్టు తెలుస్తూ ఉన్నది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం స్పందించారు. పవన్ కళ్యాణ్ మాటలను వెనక్కి తీసుకోవాలి అన్నట్లు మాట్లాడారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో అసలు తప్పేంటి అన్నట్టు కూడా జనసేన ఇప్పటికే సంజాయిషించుకునే ప్రయత్నం చేసింది. పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరిస్తున్నారన్నట్టు జనసేన అఫిషియల్గా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయినప్పటికీ వీరైతే ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితే ఎక్కడ తగ్గడం లేదు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాల్సిందే అన్నట్లు పాటుపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో జనసేన పార్టీ స్పీకర్ అంటే అఫిషియల్ ప్రతినిధి రాయపాటి అరుణ సైతం మాట్లాడుతున్నారు. అసలు దిష్టి అనే పదాన్ని చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ దిష్టి తగిలింది అంటారు, నరదిష్టి అంటారు, ఊరి దిష్టి అంటారు. ఇది మామూలుగా మాట్లాడే పదమే, ఇది ఇంత పెద్ద తప్పు అవుతుందని చెప్పేసి తాను ఎప్పుడు ఊహించలేదన్నట్టు కూడా ఆమె వ్యాఖ్యానించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ దిష్టి అనే వ్యాఖ్యాన్ని ఉపయోగించడమే ఇంతమందికి అభ్యంతరకరంగా మారిపోయిందా? ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ మాటలను తప్పుపడుతున్నారు, దీన్ని ఎలా చూడాలన్నట్టు కూడా ఆమె స్పందించారు. అయితే ఇంతటితో ఈ వివాదం
సద్మనుగుతుందా లేదా అనేది అయితే వేచి చూడాలి. ముఖ్యంగా ఇదే నేపథ్యంలో సిపిఐ నారాయణ కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్పై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అసలు ఏ సిద్ధాంతం ప్రకారం నడుస్తున్నారో అర్థం అవ్వట్లేదు. మొదటగా రాజకీయాలు రావడానికి ముందు చెగువెరా అన్నారు, వచ్చిన తర్వాత సావర్కర్ శిష్యుడు అంటున్నాడు, సావర్కర్ పుత్రుడు అంటున్నాడు. అసలు ఈ మతోన్మాదాన్ని మొత్తం తన మీదేసుకొని నడుస్తున్నాడు. దీన్ని ఎలా చూడాలో అర్థం అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ అసలు ఆయన వైఖరే మారిపోయిందన్నట్లు కూడా సిపిఐ నారాయణ సైతం స్పందించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మాటలకైతే అనిరుద్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జడ్చర్ల నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సినిమాలను ఆడనిచ్చేది లేదు. తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినప్పటికీ తెలంగాణకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనించేది లేదన్నట్లు కూడా అనిరుద్ రెడ్డి సైతం మాట్లాడుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో మాజీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా అంటే ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కూడా మాట్లాడారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల అనవసరంగా తెలంగాణ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సినిమాలు పెద్దగా చూడలేరు, ఆయన సినిమాలు పెద్దగా ఆడతలేవు అన్నట్లు కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతూ వచ్చారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ దిష్టి అనే వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లోకి పెద్ద అంటే వాడివేడి చర్చగా మారిపోయాయి. అయితే దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రకు తెరలేపింది అని కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఏదైతే హిల్టప్ 5 లక్షల కోట్ల స్కామ్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతూ వస్తుందో దాన్ని కవర్ చేయడానికి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు అంతా పవన్ కళ్యాణ్పై పడ్డారన్నట్లయితే ఒక వాదన బయటకు వస్తుంది. చూడాలి మరి దీనిపై జనసేన పార్టీ వివరణ ఇస్తుందా లేదా అని.